నమస్తే. నా భారతదేశ చట్టసభల ప్రతినిధులారా, న్యాయ కోవిదులారా, నా భారతదేశ మేధావులారా, ఆధ్యాత్మిక భక్తులారా, ఇది నా సామాజిక భావ ఆవేదన. దళితులకు ఏదో మేలు చేద్దామని ప్రత్యేకంగా రాజ్యాంగ షెడ్యూల్లో పెట్టి ప్రేమతో, ఆత్మీయతతో, మానవత్వంతో నాయకులు చూపిన జాలి, దయ గొప్పవి. చరిత్రను చూపి, ప్రత్యేక చట్టాలను చూపి దళితులు 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 అంటూ అదే ప్రేమ, అదే చిన్నచూపు, అదే తక్కువతనం ఇప్పటికీ. ఆ ప్రత్యేక దిగువ స్థాయి వర్గానికి ప్రత్యేక చట్టాలంటూ వారి మంచికి అంటూనే వాటిని బట్టి చిన్న చూపే, కులాలను బట్టి, వారు నమ్మే దేవులను బట్టి చిన్న చూపే. ఈ చూపు, ఆ చూపులోని ప్రేమ, జాలి, దయకు కృతజ్ఞతలు. ఎస్సీ ఎస్టీ కులాలను మిగిలిన కులాలుగానే గుర్తించండి. ఎస్సీ ఎస్టీ పౌరులను మిగిలిన పౌరులుగానే గుర్తించండి. ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఓబీసీ వాళ్ళకి ఇచ్చినట్లే రిజర్వేషన్లు ఇవ్వండి. బీసీ, ఓబీసీ, ఓసీ కులాలకి ఇచ్చే పౌర రక్షణనే ఎస్సీలకు ఇప్పించండి. ఆయా కులాలకు ఉండే గౌరవాన్నే ఎస్సీలకు వర్తింపజేయండి. వాళ్ళకి ఉండే సంక్షేమ పథకాలనే ఎస్సీలకు ఇప్పించండి. ఎస్సీ ఎస్టీలను ఒక గ్రామంలో, ఒక కార్నర్కు, ఒక కొండకు పరిమితం చేయకుండా సామాజికంగా అందరిలో కలపడానికి కృషి చేయండి. అలా చేయడానికే కదా ఈ దళితులకు రిజర్వేషన్లు పెట్టింది. కానీ వారికి మతమనే నిబంధనతో, మత స్వేచ్ఛకు కంచె వేసి మీరంతా ఓబీసీలని, ఓసీ వీకర్ సెక్షన్స్ అని పేరు వేరు కానీ దళితేతర కులాల వారే కదా వీరందరూ. కులం, మతం సంబంధం లేకుండా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ప్రత్యేక సంక్షేమాలు పొందుతూనే ఉన్నారు నేడు అందరూ. దళితులకేదో ప్రత్యేకంగా ఉద్ధరించినట్లు నేడు సామాజికంగా మాట్లాడడం దారుణం, అన్యాయం, అధర్మం అనిపిస్తుంది. ఇది పరిస్థితి నేడు. 1950లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉండేవి. నేడు భారత్లో 85% కంటే ఎక్కువ మంది ఈ రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు. ఇది నిజం, సత్యం. దళితేతర కులాలలాగే ఎస్సీ ఎస్టీలను చూడండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు లేని మతాంక్షలను ఎస్సీలకు తీసివేయండి. వారికి ఉండే మత స్వేచ్ఛను దళితులకు ఇవ్వండి. రిజర్వేషన్లు పొందే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కులాల మాదిరి ఎస్సీలకు మత స్వేచ్ఛను ఇచ్చేలా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించండి. చట్టంలో దళితులనే పదాన్ని తీసివేయండి ప్లీజ్. మనకుండే చతుర్వర్ణాలు చాలు భారతదేశాన్ని ఉద్ధరించడానికి. దయచేసి ఎస్సీలను, ఎస్టీలను, బీసీ, ఓబీసీ, ఓసీల కులాల హోదా మాదిరే గౌరవించండి, ప్రేమించండి. శూద్ర కులాల హోదాని ఎస్సీలకు చట్ట ప్రకారం కల్పించాలని అడిగే ఈ స్థితికి ఒక భారతీయుడిగా బాధపడుతున్నాను. రాజ్యాంగంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించాలని కోరుకుంటూ, అర్థం చేసుకోగలరని ఆశిస్తూ, కుల మతాలతో ఏ ఆనందం పొందనివ్వని ఈ సమాజంలో నివసిస్తున్న మీ ఆనందం అందరికీ నమస్తే.